సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నది మనం ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఎందుకంటే సిమ్టమ్స్ అన్నవి చాలా ముఖ్యం. మెన్ ఇగ్నోర్ సిమ్టమ్స్, నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. సో మనం ఇంట్లోనే అడ్వాన్స్డ్ కాకుండా చిన్న చిన్న సిమ్టమ్స్తో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? సింపుల్ థింగ్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. సో 50 years దాటిన తర్వాతనే స్లోగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. యాజ్ వి గ్రో ఓల్డర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో బై 70 అయ్యేసరికి ఏమవుతుందంటే దట్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్. సో దీనివల్ల స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పంటే ద సేమ్ టైం ఏమవుతుంది, విత్ ఏజ్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో స్టార్ట్ అవుతాయి. అంటే యూరిన్ స్లోగా రావడము, యూరిన్ స్ట్రీమ్ స్లో అయిపోవడము, రైట్, ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావడము, ఆర్ ఇరిటేటివ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే నైట్ టైంలో కూడా లేచి 3 to 4 times ఆఫ్ యూరిన్ వెళ్ళడం, ఇవన్నీ బెనైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే ప్రోస్టేట్ సైజ్ పెరగడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ప్రాస్టేట్ క్యాన్సర్ లో కూడా మోర్ ఆర్ లెస్ లైక్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి అర్లీగా. సో ఆల్రెడీ నోన్ బీపీహెచ్ పేషెంట్ ఉన్నారు, ప్రాస్టేట్ దానికోసం మెడిసిన్స్ తీసుకుంటున్న పేషెంట్స్ ఉన్నారు అనుకో, దే మే నెగ్లెక్టెడ్ థింకింగ్ దే ఆర్ ద సేమ్ థింగ్స్ అనుకో. సో ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అని చెప్పంటే 50 years దాటిన తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ pretty much ఏంటంటే ఇట్ హ్యాస్ అ వెరీ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, పిఎస్ఏ అంటారు. సో ఈ పిఎస్ఏ టెస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ ఆఫ్టర్ 50 years ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి బ్లడ్ టెస్ట్. 50 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించుకోవాల్సింది. సో ఎప్పుడు స్టాప్ చేయొచ్చు అని చెప్పంటే ఇది ఎప్పుడు స్టాప్ చేయడం అనేది లేదు, ఇది లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సింది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ పోతుంది. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ లైఫ్ లాంగ్. అది సో పిఎస్ఏ పెరుగుతుంది అనగానే వెంటనే వి ఫాలో ఇట్ అప్. అల్ట్రాసౌండ్ ఒకటి చేసి చూసుకోవడము, అవసరం అనుకుంటే ఎంఆర్ఐ కానీ, ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే పిఎస్ఎంఏ పెట్ అని ఉంటుంది, అది చేసి అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ గా చేసేటువంటి పెట్ స్కాన్ అనమాట. సో దీని ద్వారా మనం వీ కెన్ ఐడెంటిఫై ప్రాస్టేట్ క్యాన్సర్. సింటమ్స్ కాకుండా ఇప్పుడు చాలా హెల్త్ చెకప్స్ వచ్చాయి, చాలా ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి, కానీ అందులో ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్న ఉండవు. సో ప్రోస్టేట్ కి మనము డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఏవి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్? వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పిఎస్ఏ, సీరం పిఎస్ఏ అంటే పిఎస్ఏ స్లైట్ ఎలివేషన్స్ ఇవన్నీ మనం ఒక్కోసారి బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీలో కూడా చూస్తాం. బట్ ఏంటంటే పిఎస్ఏ పెరిగింది అనగానే వెంటనే ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆంకాలజిస్ట్ కానీ లేదు యూరాలజిస్ట్ కానీ కలిసినట్టయితే వెంటనే చెక్ చేస్తారు. సో తెలిసినట్టయితే ఫస్ట్ చేసేటువంటి టెస్ట్ ఏంటి, అల్ట్రాసౌండ్ చేసి ప్రాస్టేట్ ఎలా ఉంది, ప్రాస్టేట్ సైజ్ ఏమైనా పెరిగిందా, ప్రాస్టేట్ లోపల ఏమైనా చిన్న చిన్న గడ్డలాగా కనపడుతున్నాయా, ఇవి మనకు అల్ట్రాసౌండ్ లో తెలిసిపోతాయి. తెలిస్తే ఒకవేళ ఏమైనా డౌట్ఫుల్ అనిపించినప్పుడు అటువంటి కేసెస్ లో మనం ఏంటి ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ అనేది ఒకటి చేస్తాం. ట్రాన్స్ట్రక్ట్ అల్ట్రాసౌండ్ తోటి నీడిల్ టెస్ట్ చేస్తారు అనమాట. ఆ నీడిల్ టెస్ట్ లో మనకి క్యాన్సరా కాదా అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది కామన్ గా అటువంటి చేసేటువంటి. లంగ్ క్యాన్సర్స్ లో ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? లంగ్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే కామన్ గా మనం చెప్పేది ఏంటి, కాఫ్ అంటాం. సో కాఫ్ కనుక 3 to 4 weeks అయినా కూడా తగ్గనట్టయితే అంటే ప్రాబ్లం ఏంటి, ఈ స్మోకర్స్ అన్నిట్లో కూడా సిఓపిడి ఉంటుంది. సిఓపిడి ఉండడం వల్ల ఏంటి, వాళ్ళకి దగ్గుతూనే ఉంటారు, చేస్తారు. సో వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా న్యూ ఆన్సెట్ కాఫ్, కొత్తగా ఎవరికైనా కాఫ్ స్టార్ట్ అయింది 3-4 weeks అయింది, తగ్గలేదు అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. రెండవది మనకు డ్రామాటిక్ గా చూపిస్తూ ఉంటారు లేదు బ్లడ్ పడ్డము తగ్గితే ఇట్లా అనేది. తగ్గినప్పుడు బ్లడ్ పడ్డం అనేది చాలా రేర్ గా కనపడుతుంది. అండ్ దట్ ఎప్పుడు కనపడుతుంది, మనకేంటి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి శ్వాస నాళాల్లో గనక క్యాన్సర్ ఉన్నట్టయితే అప్పుడు మనకు తగ్గినప్పుడు బ్లడ్ వస్తుంది. అది కాకుండా ఊపిరితిత్తులో సైడ్ లో ఏదో చిన్న గడ్డు ఉన్నప్పుడు మనకు అదేం తెలియదు కదా. తగ్గినప్పుడు బ్లడ్ పడ్డది అని చెప్పంటే తప్పనిసరి దట్ ఈస్ అ డేంజర్ సైన్. కానీ చాలా కొద్ది పేషెంట్స్ లో మాత్రమే చూస్తాం. కామన్ గా చూసేది ఏంటి, కాఫ్, ఆయాసం రావడము, వాయిస్ చేంజ్ కావడం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు బొంగురు పోవడము, ఇవి మనం కామన్ గా చూసేటువంటి సిమ్టమ్స్. ఎనీథింగ్ మోర్ దాన్ 3 to 4 weeks తప్పనిసరిగా టెస్ట్ చేయొచ్చు, డాక్టర్ని కలవాలి. ఈ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లంగ్ క్యాన్సర్ లో ఏం చెప్తారు? లంగ్ క్యాన్సర్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ఏంటి, మనం క్యాన్సర్ రాకముందే మనం గుర్తించడానికి చేసేటువంటి పరీక్షలు. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఆర్ వెరీ ఎర్లీ క్యాన్సర్ గుర్తించడానికి చేయాల్సిన. ఇవన్నీ ఎటువంటి సిమ్టమ్స్ లేని పేషెంట్స్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటి అంటే లోడోస్ సిటీ స్కాన్ అంటాం. ఇది ఎవరు చేయించుకోవాలి, ఎందుకంటే లోడోస్ సిటీ స్కాన్ అనేది ఈజ్ ఇండికేటెడ్ ఓన్లీ ఫర్ హై రిస్క్ పేషెంట్స్. అంటే ఏంటి, 10 pack years అంటాం. అంటే 10 ఏళ్లుగా డైలీ 1 pack సిగరెట్ తాగేవాళ్ళు, అంటే 1 pack per day for 10 years అయింది అంటే ఇటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. వెన్ వి సే 10 pack years అంటున్నాం అనుకోండి, కొంతమంది హెవీ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి రోజుకి 2 ప్యాక్లు కూడా తాగేస్తారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు 5 years కి ఆ 10 pack years అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. ఇట్లా అయిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ లోడో సిటీ స్కాన్ అంటాం.
అది తప్పనిసరిగా చేయించుకోమని చెప్తాను. సో ఇది హెవీ స్మోకర్స్కి సంబంధించినటువంటి టెస్ట్లు స్టార్ట్. అది కాకుండా మిగతా వారు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, కాఫ్ ఫర్ మోర్ దెన్ 3 to 4 weeks, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, బ్రెత్లెస్నెస్, ఇవన్నీ ఉన్నట్టయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయాల్సిన ఫస్ట్ టెస్ట్ జనరల్గా ఎక్స్రే చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్స్రే ఈజ్ నాట్ ఎ సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఎందుకంటే ఎక్స్రేలో మనకు కనపడాలంటే కనీసం 2 centimeter సైజ్ ఉన్న గడ్డ కానీ మనకి ఎక్స్రేలో తెలియదు. సో ఎక్స్రే ఈజ్ నాట్ ఇట్ ఆల్ ఎ సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్. పేషెంట్స్ వచ్చి ఎక్స్రే తీసారండి, బాగుంది కదా నాకు, మళ్ళీ సడన్గా ఇది అంటున్నారు అనేది, అది ఎక్స్రే సెన్సిటివిటీ అంతే ఉంటుంది. 2 centimeter కంటే పెద్దదైతేనే మనకి ఎక్స్రేలో కనపడుతుంది. అంతకంటే చిన్నది ఏది గుర్తుపట్టాలనుకున్నా కూడా మనం చేయాల్సినటువంటి పరీక్ష HRCT అంటారు, సిటీ చెస్ట్. అందులోనే మనకు అన్ని క్లియర్గా తెలుస్తుంది. స్మోకింగ్ అన్నది చాలా ఇష్టమైంది, బట్ దాని గురించి మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు. దానివల్ల వచ్చే క్యాన్సర్స్ అన్నవి చాలా డేంజరస్. సో స్మోకింగ్ వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, ఎలాంటి హజార్డ్స్ ఉంటాయి మగవాళ్ళలో? మల్టిపుల్ ఆర్గాన్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్మోకింగ్ అనమాట. నెంబర్ 1 ఏంటి, మన స్మోకింగ్ నోట్లోంచి తాగుతున్నప్పుడు ఓరల్ క్యాన్సర్స్ రావచ్చు. ద స్మోక్ గోస్ త్రూ గొంతులోంచి గుండెల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి బాడీలో సర్క్యులేట్ అయ్యి నెమ్మదిగా యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్ని ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. సింప్లీ స్పీకింగ్ ఏంటి, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్, ఇవన్నీ మనకు అంటే గొంతు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ మనకు కామన్గా తెలిసినవి. దెన్ అబ్జార్బ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఏంటి, కిడ్నీకి వెళ్తుంది, బ్లాడర్కి వెళ్తుంది. సో బ్లాడర్ క్యాన్సర్కి, మూత్రసంచి ఆ క్యాన్సర్కి ప్రధాన కారణం స్మోకింగ్. ద సేమ్ వే సర్వైకల్ క్యాన్సర్కి. ఇది కాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో ఇట్లా మల్టిపుల్ క్యాన్సర్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్మోకింగ్. దిస్ ఇస్ నెంబర్ 1. అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్ ఏమవుతుంది అంటే, నెంబర్ 1 అన్ని బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో బ్లడ్ సప్లై తగ్గడము చేయడము జరుగుతుంది. సో దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో హార్ట్ అటాక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, ఇవన్నీ మనకు స్మోకింగ్ వల్ల వస్తాయని తెలుసు. ఇదే స్మోకింగ్ వల్ల రక్తనాళాలు మూసుకుపోయి కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోవడము, కిడ్నీస్ ఫెయిల్ కావడము, ఇది కూడా జరుగుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ, బోత్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, రెండింటికి కూడా స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అది. సో మన బాడీలో ఎఫెక్ట్ కానీ ఆర్గాన్ అనేది లేదు అంటాం. అంటే రక్త ప్రసరణ తగ్గడము చేయడం వల్ల ఏంటి, కాలు చేతులు తిమ్మిలు రావడము, కాలు చేతుల కింద నరాలు దెబ్బతిని తిమ్మిలు రావడము, లేదు అనుకుంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఒక్కసారి కాళ్ళు చేతులు యాంపిటేట్ చేయాల్సిన, అంటే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే దానివల్ల యాంపిటేషన్ చేయాల్సిన అవసరం రావడం, ఇవన్నీ కూడా మనకు స్మోకింగ్ వల్ల వస్తాయి. అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల ఇవన్నీ జరుగుతాయని. ఏంటి అని చెప్పంటే, ఇంతమంది తాగుతున్నారు ఏం కాలేదు, నాకు వస్తుందా అని వాళ్ళకి వచ్చేంత వరకు కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఎవ్రీబడి థింగ్స్. వచ్చిన తర్వాత అయ్యో నేను బంద్ చేయాల్సిందే, నేను అనవసరంగా తాగాను అనుకోవడంలో నష్టం ఇదేం లేదు కదా, చాలా ఆలస్యం అయి ఉంటుంది. సార్, స్మోకింగ్ అన్నది కంట్రోల్ చేసుకోలేని పక్షాన లిమిటెడ్గా ఏమన్నా తీసుకుంటే పర్ డే కానీ పర్ వీక్ డోసెస్ కానీ, ఎందుకంటే నేను చాలా మందితో విన్నది ఏంటంటే, ఉన్నది ఒకటే జిందగీ, సో ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి, ఆఫీస్లో స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్, సోషల్ డిస్టర్బెన్సెస్, ఈ కారణాలన్నీ చెప్పి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది రెగ్యులర్గా తీసుకుంటున్నారు. దాన్ని మార్చడం ఏ డాక్టర్ వల్ల కూడా కాదు. సో ఏం చేస్తున్నారంటే, లిమిటెడ్ డోసెస్ ఏమైనా ఉన్నాయా అని వెతకడం మొదలుపెట్టారు. స్మోక్కి సంబంధించినటువంటి దేర్ ఇస్ నో లిమిటెడ్ డోస్ లైక్ దాట్. కాకపోతే ఒకటి ఏంటి అని చెప్పంటే, మనకు డోస్ పెరుగుతున్న కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పెరుగుతూ పోతాయి, రిస్క్ అనేది పెరుగుతూ పోతుంటుంది. బట్ దెర్ ఈస్ నో సేఫ్ డోస్ ఫర్ స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ ఏంటి, బేసిక్ థింగ్ అందరూ స్మోక్ అలవాటు పడేది ఎందుకు, ఫర్ ద నికోటిన్. ద నికోటిన్ గివ్స్ దట్ హై అండ్ నికోటిన్ ఈస్ ద వన్ విచ్ కాజెస్ అడిక్షన్. కాకపోతే ఈ నికోటిన్ కోసం మనం పోయిన దాంట్లో మల్టిపుల్ అదర్, అంటే స్మోక్లో వచ్చేటువంటి మల్టిపుల్, అంటే వాట్ వి సే దెర్ ఆర్ 70 to 100 నోన్ కార్సినోజన్స్ ఇన్ సిగరెట్ స్మోక్. ఈ ఒక్క దానికోసము ఈ 70-80 మనం తీసుకుంటాం. సో దీనికి ఆల్టర్నేటివ్ అది ఇది అనుకుంటే ఏం చేయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు వేపింగ్ ఎక్కువైంది, రైట్, స్మోక్లెస్ సిగరెట్స్ అంటూ. సో వేపింగ్తో ప్రాబ్లం ఏంటి, దాంట్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ లైక్ ఏరోజాల్ చేస్తుంది. సో హీట్ చేసి ఏరోజాల్ చేసి లోపలికి పంపిస్తుంది. ఏమవుతుంది, ఇప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఇన్స్టెడ్ ఆఫ్ హాట్ ఎయిర్ పోయేది ఇంతకుముందు, ఇప్పుడు హాట్ లిక్విడ్ పోతుంది, స్టీమ్ వెళ్తుంది. ఎంత ప్యూరిఫై చేసినా ఏం చేసినా దాంట్లో స్టిల్ దేర్ ఆర్ కార్సినోజన్స్ ఈవెన్ ఇన్ దట్, ఇది ఈ సిగరెట్స్లో కూడా.
దాంట్లో డైరెక్ట్ స్మోకింగ్ చేసిన దానికంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ అవి ఇంకా ఉంటాయి దాంట్లో. దట్ ఈస్ నెంబర్ 1. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎరోజాల్ చేసి హీటెడ్ స్టీమ్ లాగా వెళ్తుంది లోపలికి, కాబట్టి దట్ ఈస్ కాజింగ్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. లంగ్ అంటే లంగ్ ఎయిర్వే లైనింగ్స్ డ్యామేజ్ చేస్తూ ఉంది. సో ఆల్ దీస్ పేషెంట్స్ ఏంటి సిఓపిడి, బ్రాంకిల్ ఆస్మాలో స్పాజమ్స్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళకి. సో ఆ డ్యామేజెస్ ఏంటి అనేది స్మోకింగ్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దానివల్ల కలిగే హార్మ్స్ అన్నీ తెలుసు. వేపింగ్ వల్ల ఈ హార్మ్స్ ఉన్నాయి అనేది ఏంటి, మన అర్లీ ఏవైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఇంకో 5 years డౌన్ ద లేన్ యూ విల్ నో ద యాక్చువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ఈ సిగరెట్స్. ఇంకా అప్పటికల్లా దానికి సంబంధించిన అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు బయటపడతాయి, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మన ఈ జనరేషన్లో మన డైట్ స్టైల్ అనేది చాలా మారిపోయింది సార్. ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటాం, ఎప్పుడు నాన్ వెజ్ తినటం. సో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తగ్గిపోయింది, స్పాయిలింగ్ ఫుడ్ అనేది పెరిగింది. దీనివల్ల కొలానిక్ క్యాన్సర్స్ అన్నవి ఎక్కువ చూస్తున్నాం. సో ఈ కొలానిక్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వీటిని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? చాలా ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏంటి అంటే కొలాన్ క్యాన్సర్, అంటే పెద్ద పేగు క్యాన్సర్. ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ వాట్ వీ కాల్ అర్బనిజం అంటాం. అంటే అర్బన్ లైఫ్ స్టైల్కి వచ్చిన కొద్దీ, వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి వెళ్తున్న కొద్దీ పెరుగుతున్నటువంటి క్యాన్సర్స్. సో దీంట్లో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందువల్ల వస్తుంది చేస్తుంది అని చెప్పంటే, నెంబర్ 1 అన్నిటికంటే కామనెస్ట్ థింగ్ వి సే ఈస్ డయట్. సో డయట్ అంటే హై ఫ్యాట్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ బార్బెక్యూడ్ అంటారు కదా, ఆ బార్బెక్యూ చేసినటువంటి ఫుడ్స్, ఇది నెంబర్ 1 అంటే. రెండవది లో ఫైబర్. ఎందుకు అని చెప్పంటే ఈ ఫైబర్ అనేది ఎప్పుడు కూడా మనకు ప్రొటెక్టివ్ ఉంటుంది. సో ఎట్లా ప్రొటెక్టివ్, నెంబర్ 1 బవల్ మూమెంట్స్ ఫ్రీగా కావడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనం తినే ఆహారంలో ఎటువంటి అంటే కార్సినోజన్స్ అంటాం అనమాట, క్యాన్సర్ కాజ్ చేసేటువంటి కెమికల్స్ ఏవి ఉన్నా కూడా ఇది ఫ్యాట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఫైబర్ అనేది సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది, బవల్ మూమెంట్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది అది కూడా. సో ఏమవుతుంది, ఇన్ కేస్ అటువంటి కెమికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినా, ఒకటి అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మన బాడీ మీద డైరెక్ట్గా కాదు, మోషన్ ఫ్రీగా అయిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువసేపు అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఇటువంటి ఏమైనా విష పదార్థాలు ఉంటే మనకు అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 2 విధాలుగా ఫైబర్ తీసుకోవడం అనేది ప్రొటెక్టివ్ ఉంటుంది. ఫ్యాట్ అండ్ ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ ఏవైతే అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో దీనివల్లనే కొలాన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సర్జరీస్ ఎలా ఉంటాయి సార్ కొలానిక్ క్యాన్సర్ అంటే, ట్రీట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి? దీనికంటే 2 విధాలుగా చూసుకుంటామండి. అంటే ఇప్పుడు పెద్ద పేగుది ఒకటి, రెక్టమ్ ఒకటి. పెద్ద పేగు అనేది ఏంటి, మనము చిన్న పేగు నుంచి పెద్ద పేగు కలిసిన తర్వాత అక్కడి నుంచి మనకు కింది వరకు వెళ్తుంది. మనకు కింది భాగంలో ఎక్కడైతే మనకు మోషన్ అంతా తయారైన తర్వాత స్టోర్ అవుతుందో ఆ పార్ట్ని మనం రెక్టమ్ అంటాం. సో ఈ రెండింటికి ట్రీట్మెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొలాన్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ ఆపరేషన్ అండి. సర్జరీ చేస్తాము ఫస్ట్, ఎప్పుడు కూడా సర్జరీతో ట్రీట్మెంట్ అవుతుంది. అది ఆ సర్జరీ చేసిన తర్వాత అవసరం అనుకుంటే కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. వేరేజ్ రెక్టల్ క్యాన్సర్ అన్నదానికి రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏంటి, దీంట్లో మెయిన్ ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పంటే, ఒకటి అది మనకు మోషన్ వెళ్ళడానికి కంట్రోల్ అయితే ఏది ఉంటుందో స్పింక్టర్ అంటాం అనమాట. ఆ స్పింక్టర్ తోటి కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం డైలీ వన్స్ మోషన్ పాస్ చేయడం ఇదంతా కూడా నార్మల్గా జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ కనుక ఆ స్పింక్టర్కి దగ్గరగా ఉన్నట్టయితే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇంతకుముందు స్టాండర్డ్గా అందరికీ కూడా ఆ స్పింక్టర్ దగ్గరగా ఉంది అనుకుంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు దాన్ని తీయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కంట్రోల్ ఉండదు కాబట్టి దాన్ని ఏం చేస్తాము, బయటికి తీసుకొచ్చి పేగు బయట పెడతాం. కొలాస్టమీ అని చెప్పి పర్మనెంట్ కొలాస్టమీ అవుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ మొడాలిటీస్ చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి, అంటే దీన్ని అటువంటిది కాకుండా ఇంతకు ముందులాగా నార్మల్ వేలో నార్మల్ పద్ధతిలో వెళ్ళడానికి, జాయిన్ చేయడానికి, లోపలికి చేయడానికి ముందుగా జబ్బును తగ్గించుకొని దాని తర్వాత ఆపరేషన్ ద్వారా చేయడం అనేది. సో అందుకనే రెక్టల్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఏంటి, వచ్చిన పేషెంట్స్కి లొకేషన్ని బట్టి చూసుకొని అవసరం అనుకుంటే ముందుగా కీమో రేడియేషన్ అంటాం. ఫస్ట్ రేడియేషన్ ఇస్తాం, రేడియేషన్తో దాన్ని తగ్గించుకున్న తర్వాత దెన్ వి గో అండ్ డూ అ సర్జరీ. రెండవది ఏంటి, నార్మల్గా చేయడానికి అంటే స్పింక్టర్కి బాగా దగ్గరగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏంటి, మనం ఓపెన్ సర్జరీలో మనకు అంత దూరం కనపడేది కూడా కాదు, సో చేయలేకపోయేవాళ్ళం. తర్వాత ల్యాప్రోస్కోపీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. సో ఇప్పుడు
మనకు ఏదైతే రోబోటిక్ సర్జరీ వచ్చిందో, రోబోటిక్ సర్జరీ మీరు అడిగినట్టయితే యూజెస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేసెస్ అనమాట.